దేశం ఎవలది అంటే ఏం చెప్తారుల్లా కష్టజీవులది దేశం అని చెప్తారు కదా. కానీ కొన్ని మతాలది అని చెప్తారు ఎవరన్నా. మనిషి పుట్టినాక పెరిగినాక మతం వచ్చింది, చరిత్ర నవ్వాలంటే మన దగ్గరికి హిందూ మతం కూడా ఏరే జాగలకెళ్ళే వచ్చిందని చెప్తారు. ఇట్లా ఏ మతం అయితే ఏంది, సాటి మనుషులను ప్రేమించాలి అని గొప్పగా చెప్తే అవి బతికినాయి, లేకపోతే సచ్చినాయి. కొద్దిగా తెలివున్నా కూడా ఇది అర్థమవుతుంది. అర్థం కాలేదంటే ఏమనుకోవాలి, మన దేశంలో ఉన్న ఏరే మతాలను అనరాని మాటలు అంటుంటే ఏమనాలి? कि मुसलमान तो इस देश के अंदर रहना नहीं चाहिए। उन्होंने जनसंख्या के आधार पर देश का बंटवारा कर लिया, तो फिर यहाँ इस देश के अंदर रहने की क्या आवश्यकता थी? फिर उनको अलग भूभाग दे दिया गया, बांग्लादेश या पाकिस्तान जाए, यहाँ क्या काम है उनका? అదేదో సామెత ఉండేది, మందబలం చూసుకొని కుక్కలు మొరిగినాయట. అగో గట్లనే మొరిగిండు ఈ పూగుర్తు లీడరు వినయ్ కటియార్ అనేటైనే. వీళ్ళు అయ్యవ్వ ఏడికెళ్ళో ఈ దేశాన్ని పట్టుకొచ్చిడ పెట్టినట్టు, ఈ భూమిని వీడే కడిపిచ్చి కన్నట్టు ఈ దేశంలో ముస్లింలకు ఉండే అర్హతే లేదంటున్నాడు. జనాభా ప్రకారం పాకిస్తాను బంగ్లాదేశం రాసిచ్చినాక ఈడేం పని అంటున్నాడు. ఇంకా నయం ఒక్క ముస్లింలనే పోమంటున్నాడు, సిక్కులు జైన్లు క్రిస్టియన్లను కూడా ఈడికెళ్ళి పోవాలి అంటలేడు. అసలు ఇట్లా రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పౌరులను పట్టుకొని ఈ దేశంలో ఓట్లేసే ముస్లింలను పట్టుకొని ఈ దేశంలోనే ఉండొద్దు అంటున్న ఈయనకి ఈ దేశంలో ఉండే అర్హత ఉన్నదా? మా పార్టీ అధికారంలో ఉండే నాకెదురెక్కడిది అని మొరుగుతున్నట్టున్నాడు మోతేవారి. గాని మోడీ సార్ నువ్వు చూస్తలేడా? ముస్లింలంటే నాకు మస్తు ప్రేమ, అలా సంక్షేమం కోసం పనిచేస్తున్నాననే మాటలు చెవులకు ఎక్కుతలేవా? అసలు ఇసొంటోని వార్తల్లోకి పట్టుకొచ్చుడే అల్కదక్కువ. గాని ఇంకొకటి ఇసొంటి బట్టెవాజి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే ఇసొంటోళ్ళ ముఖం మీద ఈడ్చి 4 తిట్లు ఉంచాల్సిందే. మళ్ళా బీజేపీ అని చెప్పుకుంటున్నావు, ముస్లింలు ఓట్లు వేయకుండానే గెలిచిన రారవారి మీ పార్టోళ్ళు. అంతగానం ఇజ్జతుంటే ముస్లింల ఓట్లు మాకొద్దు అని ప్రచారం చెయ్యి, కోసి ఎట్లా చినిగిపోతుంది, ఎరకైతుంది. ఈయన ముఖం మండ ఈడు నాశనం గాను అని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన భారతీయ తత్వం అని నమ్మే దేశభక్తులు. కరెక్టే మరి.